ఎస్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఏపీ ఓల్డ్ డిస్టిక్ 13 డిస్టిక్లు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం నిర్వహించినటువంటి మెగా డిఎస్సి, ఆ డిఎస్సిలో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉండబోతున్నాయి, ఎస్జిటికి సంబంధించి, అలాగే స్కూల్ అసిస్టెంట్, టీజీటీ అండ్ మోర్, ఇక మిగతా పోస్టులకు కూడా నిర్వహించినటువంటి ఈ పరీక్షలు ఏదైతే ఉన్నాయో డిఎస్సికి సంబంధించి ఏ జిల్లా వైజ్‌గా ఎంతవరకు కట్ ఆఫ్ మార్క్స్ ఉండవచ్చు అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. గైస్, ముందైతే కొత్తగా నా ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మరింత మందికి రీచ్ అవుతుంది. గైస్ చూడండి, దరిదాపుగా 10,603 అంటే 10,603 మెంబర్స్ దగ్గర ఈ డేటానైతే కలెక్ట్ చేసి ఈ కట్ ఆఫ్ మార్క్స్‌నైతే డిసైడ్ చేయడం జరిగింది. సో, ఇదే ఫైనలా అంటే చెప్పలేం. ఇది కొంచెం అటు ఇటు కావచ్చు, కొంచెం పెరగొచ్చు, లేదు అంటే కొంచెం తగ్గను కూడా తగ్గొచ్చు. సో, గైస్, ఒక 10,600 మెంబర్స్ డేటాను పరిశీలించి మొత్తం అసలు ఓసీలో అంటే ఓపెన్ కేటగిరీలో ఎంతవరకు కట్ ఆఫ్ కావచ్చు, అలాగే రిజర్వేషన్‌లో ఎంతవరకు కట్ ఆఫ్ కావచ్చు అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో అయితే పిన్ టు పిన్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీ యొక్క జిల్లాలో మీరు ఎంతవరకు కట్ ఆఫ్ కావచ్చు, మీకు జాబ్ వస్తుందా, ఆ లిస్ట్‌లో మీరున్నారా అనేది ఈ వీడియోలో అయితే మీరు తెలుసుకోవచ్చు. సో, గైస్, లేట్ చేయకుండా వీడియోనైతే నేను స్టార్ట్ చేసి ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎంతవరకు కట్ ఆఫ్ ఉందనేది చెప్తాను. సో, గైస్, ఫస్ట్ ఎస్‌జిటికి సంబంధించి నేనైతే ఇన్ఫర్మేషన్ మీకైతే షేర్ చేస్తున్నాను. సో, అనంతపూర్‌లో వచ్చేసి ఫస్ట్ అయితే ఓసీ కేటగిరీలో వచ్చేసి 85 మార్కుల నుంచి 87 మార్క్స్ అంటే సేఫ్ జోన్. అంటే ఈ 85 నుంచి 87 అది కొంచెం తగ్గొచ్చు. 85 అనేది కొంచెం తగ్గొచ్చు. లేదు అనంటే 87 అనేది ఇంకొంచెం పెరగొచ్చు. 1, 2 మార్కులు పెరగొచ్చు. అంటే 85 నుంచి 89 మధ్య, 87 రావచ్చు, 88 రావచ్చు, 89 రావచ్చు. అంటే 85 నుంచి 87 మధ్య అంటే వచ్చినటువంటి అంటే మనకొచ్చిన డేటా ప్రకారంగా ఒక 10,000 మెంబర్‌ను మనం డేటా తీసుకొని పరిశీలిస్తే 87 వచ్చినోళ్ళు సేఫ్ జోన్‌లో ఉన్నట్టే. ఆల్మోస్ట్ వాళ్ళైతే సేఫ్ జోన్‌లో ఉన్నట్టే. సో, 89 పెట్టుకోండి గాయ్స్. అనంతపూర్‌లో ఓసీలో అయితే 89 వస్తే మీకు మాక్సిమం 90% అయితే జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంది గాయ్స్. సో, ఇంకా రిజర్వేషన్‌కెళ్తే అనంతపూర్‌లో రిజర్వేషన్‌లు వచ్చేసంటే చాలా కొంచెం తక్కువనే ఉంది. అంటే అసలు స్టేట్ మొత్తం మీద కూడా చిత్తూరులో అయితే రిజర్వేషన్‌లో కొంచెం అసలు 60 ప్లస్ అంటే 63 నుంచే స్టార్ట్ అవుతుంది. సో, అనంతపూర్‌లో ఫస్ట్ అయితే అనంతపూర్‌లో వచ్చేసి 73-83 మార్కుల మధ్య వస్తే ఇదైతే సేఫ్ జోన్ గాయ్స్. ఇక్కడ మీకు 73-83 మార్కులైతే వచ్చినట్టయితే జాబ్ మీకు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి గాయ్స్. 1, 2 మార్కులు కొంచెం తగ్గొచ్చు లేదా పెరగొచ్చు. బట్ మనకున్నటువంటి ఆ డేటాను అనాలిసిస్ చేస్తే 73-83 మధ్య అంటే 10 మార్క్స్ ఉంటుందా? బిట్వీన్ ఇంత గ్యాప్ ఉంటుందా అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ సేఫ్ జోన్ ఏంటి అనంటే 73-83 మధ్య సేఫ్ జోన్. ఈ మధ్యలో మీరున్నట్టయితే అన్ని రిజర్వేషన్స్ కలుపుకొని చెప్తున్నా గాయ్స్. అంటే మనకి ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇవన్నీ ఉంటాయి కదా! అన్నిటిని కలుపుకొని యావరేజ్‌గా తీసి చెప్తున్నాను గాయ్స్. సో, 73-83 మధ్య వచ్చినట్టు అన్ని రిజర్వేషన్‌లు కలుపుతున్నాను కాబట్టి ఇంత గ్యాప్ చూపిస్తున్నానిక్కడ. సో, 73-83 మీకైతే మార్కులొచ్చినట్టయితే మీరైతే సేఫ్ జోన్‌లో ఉన్నట్టే గాయ్స్. అంటే ఆల్మోస్ట్ మీకైతే జాబ్ వస్తుంది అన్న హోప్ అయితే పెట్టుకోవచ్చు. బట్ ఎక్స్‌పెక్టేషనే, ఇది మాత్రం ఎక్స్‌పెక్టేషనే. నెల్లూరులో చూడండి గాయ్స్. నెల్లూరులో వచ్చేసి మనకు సేఫ్ జోన్ వచ్చేసి ఎంతగా పెట్టుకోవచ్చు అనంటే, నెల్లూరులో వచ్చేసి గాయ్స్ మనకు 83-80 మార్కులైతే సేఫ్ జోన్‌గా పెట్టుకోవచ్చు. అంటే 83-86 మార్కులు ఎవరైతే ఓసీలో వస్తాయో, ఓపెన్ కేటగిరీలో వచ్చినటువంటి వాళ్ళకైతే మాక్సిమం జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది గాయ్స్. అంటే ఇంకా మనకసలు ఎక్కడ ఆహ్, పర్ఫెక్ట్‌గా మనకు తెలిసిపోతుంది అంటే ఈ కట్ ఆఫ్ మార్క్స్ ఏదైతే మెరిట్ లిస్ట్ ఏదైతే విడుదల చేశారో అప్పుడైతే ఇంకా కన్ఫర్మేషన్ వస్తుంది గాయ్స్. ఆ లిస్ట్ రాగానే, మెరిట్ లిస్ట్ రాగానే దానికి సంబంధించినటువంటి వీడియోనైతే నేను అప్‌లోడ్ చేస్తాను గాయ్స్. సో, ఇప్పుడైతే నెల్లూరులో 83-86 మార్క్స్ వస్తే మాత్రం దాంట్లో మీరు సేఫ్ జోన్‌లో ఉన్నట్టే. అలాగనే రిజర్వేషన్ చూసుకుంటే 70-81 మార్కులొస్తే మీరైతే సేఫ్ జోన్‌లో ఉన్నట్ట. రిజర్వేషన్ జోన్‌లో మీరైతే సేఫ్ జోన్‌లో ఉన్నట్టే. అంటే మాక్సిమం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మీకు జాబ్ వస్తుంది అని జెప్పేసి. సో, శ్రీకాకుళం చూసుకున్నట్టయితే శ్రీకాకుళంలో వచ్చేసి ఓపెన్‌లో వచ్చేసి 80 ప్లస్ నుంచి 85 మధ్య ఎవరికైతే మార్క్స్ వచ్చినాయో వాళ్ళైతే సేఫ్ జోన్‌లో ఉన్నట్టే భావించొచ్చు గాయ్స్. అంటే 80-85 వస్తే మీరైతే జాబ్ వస్తది అని చెప్పేసి హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. అలానే రిజర్వేషన్ చూసుకున్నట్టయితే 72-81 మార్కుల మధ్య మనమైతే కట్ ఆఫ్ నిర్ణయించడం జరిగింది గాయ్స్ మనకొచ్చిన డేటా ప్రకారంగా. సో, ఇది కొంచెం అటు ఇటు కూడా కావచ్చు. బట్ 72-81 అయితే ఈ రిజర్వేషన్‌లో అయితే సేఫ్ జోన్‌గా పెట్టుకోవచ్చు గాయ్స్. సో, నెక్స్ట్ వచ్చేసి విజయనగరం చూద్దాం. విజయనగరంలో వచ్చేసి
86 మధ్య సేఫ్ జోన్. మాక్సిమం దీంట్లో పెరగకపోవచ్చు ఓపెన్‌లో అయితే. అంటే ఇంకా 89, 87, 88, 89 అంత దూరం అయితే వెళ్ళకపోవచ్చు అని అనుకుంటున్నాను. సో, దీంట్లో ఓన్లీ 82 నుంచి 86 ఆర్ 87 అనుకోండి. ఒక మార్క్ అటు ఇటు. అంటే అదైతే సేఫ్ జోన్ ఓసీ ఓపెన్ కేటగిరీలో. సో, రిజర్వేషన్‌కొచ్చేసరికి కొంచెం ఇందులో బీసీడీ అందరూ కూడా చెప్తూనే ఉన్నారు. అసలు బీసీడీలో కొంచెం టఫ్ కాంపిటీషన్ ఉంది గాయ్స్ దాంట్ల. విజయనగరంలోనే ఉంది ఓన్లీ. బీసీడీలో కొంచెం టఫ్ ఫైట్ ఉందక్కడ. సో, రిజర్వేషన్ మార్క్స్ వచ్చేసి మనమైతే విజయనగరం జిల్లాకు సంబంధించి 71 నుంచి 78 మధ్య నిర్ణయించడం జరిగింది గాయ్స్ మనకొచ్చిన డేటా ప్రకారంగా. సో, 71 నుంచి 78 మధ్య మార్క్స్ వచ్చినట్టయితే మీరైతే సేఫ్ జోన్‌లో ఉన్నట్టే భావించొచ్చు గాయ్స్. సో, ఇది 1, 2 మార్కులు అటు ఇటు కావచ్చు. అంటే తగ్గనైనా తగ్గొచ్చు లేదంటే పెరగనైనా పెరగవచ్చు. సో, జస్ట్ ఇది ఏంటంటే ఎక్స్‌పెక్టెడే. మనం చెప్తున్నట్టు ఎక్స్‌పెక్టెడే. బట్ ఇదే కంపల్సరీ, ఇదే కన్ఫర్మ్ అని చెప్పేసి అయితే మనం ఎక్కడ కూడా చెప్పడం లేదు గాయ్స్ గమనించండి. జస్ట్ ఇదేంటంటే మీకు ఎడ్యుకేషన్ కోసం మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం కోసమే. అంటే ఇంతవరకు వస్తే ఓహ్! మనం సేఫ్ జోన్‌లో ఉన్నామా? మనకొస్తుందా? మనకొస్తుంది అనేటువంటి ఒక హోప్ పెట్టుకోవడానికి మాత్రమే ఇది చేస్తున్నాను గాయ్స్. ఈ 10,000 మంది డేటాను అయితే పరిశీలించి. సో, ప్రకాశంలో వచ్చేసరికి 85 నుంచి 89 మధ్య ఓపెన్ కేటగిరీలో వస్తే ఇన్ని మార్కులొస్తాయి. 85-89 మధ్య వస్తే మీరైతే సేఫ్ జోన్‌లో ఉన్నట్టే గాయ్స్. సో, రిజర్వేషన్‌లో వచ్చేసరికి 69-75 మధ్య నిర్ణయించడం జరిగింది. ఇందులో ఒక 2 మార్కులు అటు ఇటు కావచ్చు. బట్ ఇదైతే 69-75 మధ్య అయితే రిజర్వేషన్‌లో సేఫ్ జోన్ గాయ్స్. మీరైతే సేఫ్ జోన్‌లో ఉన్నట్టే. చిత్తూరులో వచ్చేసరికి 71-75 మధ్య అయితే ఓపెన్ కేటగిరీలో అంటే ఓపెన్‌లో దీంట్లోనే కొంచెం తక్కువగా ఉంది గాయ్స్. అంటే ఓపెన్ కేటగిరీలో మనకొచ్చినటువంటి డేటా ప్రకారంగా అయితే 71-75 మధ్య వస్తే మీరైతే సేఫ్ జోన్‌లో ఓపెన్ కేటగిరీలో సేఫ్ జోన్‌లో ఉన్నారు అనుకోవచ్చు. సో, రిజర్వేషన్‌కొచ్చేసరికి ఇందులో చాలా తగ్గిపోయింది. స్టేట్ వైడ్‌గా చూసుకుంటే ఇది చాలా తగ్గిపోయింది. అంటే మనకొచ్చిన డేటా అనుకోవచ్చు. లేదు అనంటే ఇతరత్రా అంటే పర్ఫెక్ట్ డేటా రాక అంటే అంతమంది ఎంతో 10,000 మందిని అనాలిసిస్ చేసి ఈ మార్కులైతే ఎట్లా నిర్ణయించారని చెప్పేసి కూడా అనుకోవచ్చు. సో, నేనైతే మనకొచ్చిన డేటా ప్రకారంగా 63-71 మధ్య అంటే ఇది తగ్గొచ్చు, కొంచెం పెరగొచ్చు 63 అనేది. ఆ మధ్య వస్తే మీరైతే సేఫ్ జోన్‌లో ఉన్నట్టే గాయ్స్. నెక్స్ట్ వచ్చేసి గుంటూరు. గుంటూరులో వచ్చేసి 78-83 మార్కుల మధ్య వచ్చినటువంటి వాళ్ళైతే ఓసీ కేటగిరీలో సేఫ్ జోన్‌లో ఉన్నట్టు గాయ్స్. అలానే 70-75 మధ్య వచ్చినటువంటి వాళ్ళైతే రిజర్వేషన్ కేటగిరీలో వాళ్ళు సేఫ్ జోన్‌గా భావించొచ్చు గాయ్స్. ఓకే. నెక్స్ట్ విశాఖపట్నం చూసినట్టయితే విశాఖపట్నంలో 77-81 మార్కులైతే వస్తే మీరైతే సేఫ్ జోన్‌లో ఉన్నట్టే గాయ్స్ ఓపెన్ కేటగిరీలో. నెక్స్ట్ రిజర్వేషన్‌కు చూసుకున్నట్టయితే 73-77 మార్కుల మధ్య ఎవరైతే వస్తారో అంటే 77 మరి విశాఖపట్నంలో 77 నుంచి ఓపెన్‌లో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 77 అనంటే కొంచెం అటు ఇటు కావచ్చు. బట్ మనకొచ్చిన డేటానైతే నేను కాలిక్యులేషన్ చేసి చెప్తున్నాను ఇక్కడ ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే చెప్తున్నాను నేనిక్కడ. 73-77 మార్కుల మధ్య వస్తే మీరైతే సేఫ్ జోన్‌లో ఉన్నట్టే. అది రిజర్వేషన్‌లో గాయ్స్. సో, ఈస్ట్ గోదావరికొచ్చేసరికి 78-82 మధ్య వస్తే ఓపెన్ కేటగిరీలో మీరైతే సేఫ్ జోన్‌లో ఉన్నట్టే గాయ్స్. ఇందులో ఈ మధ్య మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళైతే సేఫ్ జోన్‌లో ఉన్నారు అనుకోవచ్చు. అంటే జాబ్ వచ్చే అవకాశం ఉందని జెప్పేసైతే మీరు భావించవచ్చు గాయ్స్. సో, 70-75 అంటే రిజర్వేషన్ గాయ్స్. ఇక వెస్ట్ గోదావరిలో చూసుకున్నట్టయితే 77-83 మార్కుల మధ్య వస్తే ఓపెన్ కేటగిరీలో మీరైతే సేఫ్ జోన్‌లో ఉన్నట్టు. సో, 68-73 మధ్య ఇదైతే రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించి గాయ్స్ 68 మార్కుల నుంచి 73 మధ్య వస్తే మాత్రం మీరైతే సేఫ్ జోన్‌లో ఉన్నట్టే. మీకు జాబ్ వచ్చే అవకాశం ఉన్నట్టే గాయ్స్. అవకాశం మాత్రమే గాయ్స్ గుర్తుంచుకోండి. కృష్ణా డిస్ట్రిక్ట్‌లో 78-81 మార్క్స్ మధ్య వస్తే మాత్రం ఖచ్చితంగా జాబ్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. మాక్సిమం మీరు చెప్పిన ఈ 3 మార్కులే ఉంది చూసింరా ఈ బిట్వీన్‌లో. కానీ ఈ జిల్లా నుంచి అయితే మనకు చాలా మంది మనకు చెప్పిండ్రు కాబట్టి దాన్ని బట్టి అయితే నేను చాలా తక్కువ ఈ బిట్వీన్ ఈ గ్యాప్ ఏదైతే ఉందో చాలా తక్కువకే నేను పెట్టడం జరిగింది గాయ్స్. 3 మార్కుల డిఫరెన్సే చూపిస్తున్నాను 78-81 మధ్య. సో, రిజర్వేషన్‌కొచ్చేసరికి 69-76 మధ్య వస్తే మాత్రం సేఫ్ జోన్‌లో ఉన్నట్టే గాయ్స్. మనకొచ్చిన డేటా ప్రకారంగా. సో, కడప చూసుకున్నట్టయితే 12వ డిస్ట్రిక్ట్ కడప చూసుకున్నట్టయితే కడపలో 75-79 మార్కులొస్తే మీరైతే సేఫ్ జోన్‌గా భావించొచ్చు గాయ్స్. ఓపెన్ కేటగిరీలో అది. రిజర్వేషన్‌కొచ్చేసరికి 70-74 మధ్య వస్తే మాత్రం ఈ మీకైతే జాబ్ వస్తుందని జెప్పేసి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు గాయ్స్. ఎక్స్‌పెక్టేషన్ మాత్రమే గాయ్స్. ఎందుకంటే మనకొచ్చింది కేవలం 10,603 మంది డేటా మాత్రమే గాయ్స్. ఆ డేటా ప్రకారంగానే ఇది చేయడం జరిగింది. గుర్తుంచుకోండి గాయ్స్. ప్లీజ్ మైండ్ ఇట్. కర్నూల్‌లో కర్నూల్‌లో అసలు కర్నూల్‌లో ఇటు తెలంగాణ వైపు నుంచి, అటు ప్రకాశం వైపు నుంచి ఆహ్, చాలామందైతే అప్లై చేయడం జరిగింది. ఓపెన్‌లో బాగానే ఉన్నాయి అక్కడ 130 దాదాపు 133 ఉన్నట్టున్నాయి పోస్టులు. సో, 85 ప్లస్ వస్తే మాత్రం ఇందులో ఆహ్,
85+ అంటే నాన్ లోకల్ 85+ నుంచి 89 మధ్య నాన్ లోకల్ వాళ్ళకి సేఫ్ అనుకోవచ్చు. సేఫ్ జోన్ వస్తుంది అనుకోవచ్చు. బట్ ఇక్కడొచ్చేసరికి లోకల్ వాళ్ళకొచ్చేసి 85 నుంచి 89 4 మార్క్స్ మాత్రమే. మనకొచ్చిన డేటా ప్రకారం గూడా అంతే చూపిస్తుంది. 89 మార్కుల వరకు వస్తే మాత్రం 85 నుంచి మీరైతే సేఫ్ జోన్‌లో ఉన్నట్టయితే మీకు జాబ్ వస్తదని చెప్పేసి మీరైతే భావించవచ్చు గాయ్స్. అట్లానే రిజర్వేషన్‌కొచ్చేసరికి 68 నుంచి 70 మార్క్స్ మధ్య మీకైతే వస్తే మీరైతే సేఫ్ జోన్‌లో ఉన్నట్టే గాయ్స్. సో, మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంటే మనం సేఫ్ జోన్‌లో ఉన్నాం. మనకైతే జాబ్ వస్తుందని చెప్పేసి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు గాయ్స్. గాయ్స్ నాకొచ్చినటువంటి 10,603 మంది ఈ డేటాతోనైతే నేనైతే ఈ చార్ట్‌నైతే తయారు చేయడం జరిగింది గాయ్స్. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి గాయ్స్. ఇంకేమన్నా మార్పులు చేర్పులుంటే ఇంకొంచెం ఎక్స్‌పెక్టేషన్ అంటే అటు ఇటు ఏమన్నా అవుతదా? మార్క్స్ పెరుగుతాయా? అనేది కూడా మీరేమన్నా నాకు కొంచెం ఇంకా సమాచారం అందిస్తే మాత్రం నేనైతే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను గాయ్స్. అలానే మెరిట్ లిస్ట్ రాగానే మరొక వీడియో అయితే రిలీజ్ చేస్తాను గాయ్స్. అంతవరకు నా ఛానెల్‌నైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ గాయ్స్.